తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను వదిలిండ్రు. ఇక చూసుకోండ్రి, టౌన్లల్లా సిటీలల్లా ఏకదం హడావిడి. గల్లీ గల్లీలల్లా నాయకుల జాతర షురు. ఎవరు కనిపించినా నవ్వుడు మొక్కుడు ఓట్లు అడుగుడు. 10 రోజుల్లంగా ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఏం తమ్మి మంచిగున్నావా? ఓ అక్క జర చూసుకోమల్లా. అరే బాయ్ మనం బాయ్ బాయ్. అబ్బో మస్తు ముచ్చట్లుంటాయి గిట్లా. ఈ ఎలక్షన్లు అన్ని పార్టీ వాళ్ళకి సవాలే. మరి ఈ జనాలు ఎవరికి ఓటేస్తారో, ఎవరిని గెలిపిస్తారో, ఎవరిని సీట్లలో కూర్చోబెడతారో అంతా ఊపర్ వాళ్ళ దయ. మున్సిపల్ ఓట్ల పండగ వచ్చే జర చూడుండ్రి. టౌన్లలో ఇక గత్తర అంతా జాతర. గల్లీ గల్లీలా చోటాబడా నేతలదే హవా. హస్తాంసార్ల జోరు ఇక చూసుకోండ్రి. తగ్గేదేలే అంటోంది బీఆర్ఎస్, జెండా పాతుడు పక్క అంటోన్న బీజేపీ. మా ఓట్లు మావే అంటుండ్రు ఎంఐఎం. ఈసారి ఎన్నికలు ఎవరికి ఫాయిదా? గెలిసేదెవరు, నిలిసేదెవరు? రాని ఆ మున్సిపల్ ఎన్నికలు రాని చూసుకుందామని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అన్ని పార్టీలు జబ్బలు కొట్టుకుంటూ సవాల్ పైన సవాల్ చేస్తుర్రు. ఇక చూసుకోండి సార్లు, మన ఎన్నికల కమిషనర్ మేడం రాణి కుముదిని మేడం షెడ్యూల్ కూడా ఇచ్చేసిండ్రు. ఇప్పుడు బరిలోకి దిగండి, మళ్ళా ఎవరెవరికి ఎంత పోటుగాల్లో లెక్క తేలుస్తామంటుండ్రు జనాలు. ఇదే మరి అసలు పరేషాన్ అంటే. పాపం పార్టీ వాళ్ళు సదుడు కూడా టైం లేకపాయే. అంతా టెన్షన్. ఎలక్షన్ కథ మొత్తం 10 రోజుల్లో ఖతమవుతుంది. మరి ఇయాల నుంచి ఉరుకుడు, స్పీచ్లు దంచుడు. పవర్లో ఉన్న కాంగ్రెస్కు ఇది సానా ముఖ్యం. ఇజ్జత్కి సవాల్. ఇన్నాళ్ళ తమ పాలన మంచిగుందా, గెట్లుంది అని తెలుసుకోవాలంటే సీట్లు మంచిగా రావాలి. ఆడోళ్ళకి ఫ్రీ బస్సు, సంక్షేమ పథకాలు, పింఛన్లు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి సానా చేసినాం అనే ప్రచారంలో దిగుతారు. మరి ఇది సరిపోతుందా? అధికారం, బాధ్యత, అభివృద్ధి స్లోగన్లు జనాలకు సమజైతుందా? మున్సిపల్ ఎన్నికలల్లా బడా హామీలు కాదు. నా ఇంటికి నల్ల సరిగొస్తుందా, కరెంటు బంద్ పెడుతుండ్రా, గల్లీ రోడ్లు గుంతల్లేక మంచిగున్నాయా, ఇవే లెక్కలొస్తాయి. పట్టణ ఓటర్ దిమాగ్ లెక్కే వేరు. కులం గిలం జాంతానయ్య అంటాడు. మాటలు చెప్పుడు కాదు, నాకేం చేసినావని అడుగుతాడు. దానికి కాంగ్రెస్ లీడర్లు రెడీగా ఉండుండ్రి. మళ్ళా సీట్లల్లో కూర్చున్న కాంగ్రెస్ లీడర్లకి ఈ ఎన్నికలు సెమట్లు పట్టించేది ఖాయమనిపిస్తుంది. మరోపక్క చూసుకుంటే అధికారం ఉంది, ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు ఇంత గుంపుంది. వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఏం చేస్తారో మాకు తెలియదు. గెలవాలంతే అంటారేమో, మరి చూడాలి. బీఆర్ఎస్ పార్టీ నేతలు మస్తు జోష్లో ఉండ్రు. ఈ ఎన్నికలు వాళ్ళకి పెద్ద పరీక్షే. పట్టణంలో పాగా వేస్తే ఇక అసెంబ్లీకి దారి దొరకబట్టినట్లే. అయితే పార్టీ సార్లు జర పరేషాన్లో ఉండ్రు. కవితమ్మ గుస్సా అయినది. ఆమె మాటలతో పెద్ద సార్లు తరలు పట్టుకుంటుండ్రు. మరోపక్క టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ రోజుకో పెద్ద సార్ను పిలుస్తుండ్రు. 10 ఏళ్ల పవర్ జారిపాయే. గప్పటి నుంచి అన్నీ కష్టాలే. ఈ మున్సిపల్ ఎలక్షన్లల్లా మంచిగా సీట్లు కొడితే బాగుండు. జనాల వద్దకెళ్ళి పాత పనుల లెక్క తీయాలి. మా జమానాలో పట్టణాలు అద్దం లెక్క మెరుస్తుండే, పట్టణ ప్రగతి అని గిట్ల చేసినాం, రోడ్లు ఎంత బాగుండే, మిషన్ భగీరథతో నీళ్లు మీ ఇంట్లోకి తెచ్చింది మేమే అంటూ చెబుతారేమో. మళ్ళా వాళ్ళు ఇనుకుంటారో లేదో తెలియదు. మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సార్లు గెట్ల ప్లాన్ వేస్తారో చూడాలి. బీఆర్ఎస్కు ఈ ఎన్నికలు కంబ్యాక్ అవుతాయా లేదా అనేది కూడా తెలవాలి. నాయకుల పార్టీల లెక్కలు సరే, మరి ఈ జనాలు ఏమనుకుంటుండ్రు? వాళ్ళకి కావాల్సింది దొరికిందా? అధికార కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి ఉందా లేదా? బీఆర్ఎస్పై గుస్సా తగ్గిందా? బీజేపీని మళ్ళీ దగ్గర తీసుకుంటారా? ఎంఐఎం కథేంది? దాని ఓటు బ్యాంకుకు ఏం ఫికర్ లేదా? తెలంగాణలో ఇవాళ గ్యాడ చూసినా ఇదే చర్చ. కమలం పార్టీ కథ వేరే లెవెల్ అనే చెప్పాలి. గత మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో తుక్కు రేపిండ్రు. బరాబర్ 44 సీట్లు కొట్టి మరీ తమ తడాకా చూపిండ్రు. కానీగా ఎన్నికలైనాక బీజేపీ పార్టీ మస్తు సుస్తైపాయే. గా హుషారు జోరు గంతగనం లేకపాయే. సరే, మొన్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు షేర్ మంచిగానే ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కమలం సార్లు ఏం చేస్తారో చూడాలి. తెలంగాణలో గట్టిపడేకి సార్ల కసరత్తు ఏందో. మళ్ళా జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకుంటే ఫాయిదా ఉంటుందా? బీజేపీ చేతిలో ఏమేం బాణాలు, బాంబులు ఉన్నాయో, కాషాయం జెండా ఏ వార్డుల్లో ఎగురుతుందో, ఈ ఎన్నికల్లో ఎట్లా ప్లాన్ వేస్తారో అని అందరూ చూస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ పాలనను తిడతారా? బీఆర్ఎస్ ఖతమైందంటారా? ఏం చేస్తారో చూడాలి. అయినా హైదరాబాద్ కొన్ని టౌన్లల్లో బీజేపీకి బలం ఉందని అంటుర్రు.
మరి అది ఓట్ల లెక్కలో తేలాలి కదా, గప్పుడే అసలు కదా అర్థమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం మళ్ళా గట్టిగానే కొడుతుందని అంటుండ్రు. హైదరాబాద్, పాత బస్తీ, మరికొన్ని టౌన్లల్లో ఎంఐఏ పునాదులు గట్టిగానే ఉన్నాయి. స్థానిక సమస్యలు, స్థానికుల నమ్మకం, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ఓట్లు ఇవే ఎంఐఎంను ప్రతి ఎన్నికల్లో గెలిపిస్తున్నాయి. ఈ పార్టీ నెట్వర్క్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా ముస్లిం ఓట్లు 100 వచ్చే అవకాశాలున్నాయి. అందుకే ఏ పార్టీ ఎంత జోరుదారుగా ప్రచారం చేసినా ఎంఐఎం మినిమం గ్యారంటీ ఓటు బ్యాంకు ఉందనే ధీమాతో ఉంటుంది. మరి ఈసారి ఎన్నికల్లో మళ్ళీ అదే జోరు చూపిస్తుందా? హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో ఏ పార్టీ పవర్లో రావాలన్నా ఎంఐఎం మద్దతు ఉండాల్సిందేనా? చూడాలి మరి. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్కు పెద్ద పరీక్ష, బీఆర్ఎస్కు కంబ్యాక్ ఛాన్సు, బీజేపీ మరింత బలపడేందుకు అవకాశంగా చూడాలి. అయితే పట్టణ ఓటర్ మాత్రం అభివృద్ధి, పారదర్శకత, సమస్యల పరిష్కారమే కావాలంటుండు. జనాల యాదిలో ఏ సొయ్యుందో నేతలు తెలుసుకుంటారా, లేదా మళ్ళీ మందు, బిర్యానీ, మనీ అంటూ ఆశ చూపుతారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో.